తలదువ్వాలంటే భయంగా ఉందా? ఎక్కువగా జుట్టు ఊడిపోతుందని తలదువ్వడం తగ్గించేస్తారు. ఇలా చేయడం వల్ల సమస్య మరింత ఎక్కువ అవుతుంది తప్ప తగిన పరిష్కారం లభించదు. ఇలా చేయడం వల్ల తలలో మరింత చిక్కు, డ్రైనెస్ వల్ల జుట్టు ఇంకా ఎక్కువగా రాలిపోతుంది. కాబట్టి జుట్టు రాలే సమస్యను ప్రారంభంలోనే గమనించినట్లయితే సమస్యను ప్రారంభంలోనే తగ్గించుకోవచ్చు. జుట్టు రాలడం అరికట్టడానికి కేవలం రెండు పదార్థాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇవి మన వంటగదిలో ఉండే నేచురల్ రెమెడీస్. వీటిలో ఔషధ గుణాలు, పోషక విలువలు కూడా ఎక్కువే. అవేంటంటే కరివేపాకు మరియు మెంతులు. కరివేపాకు మరియు మెంతులను ఉపయోగించడానికి ముందు ఈ రెండు పదార్థాలు జుట్టుకు ఎలా ప్రయోజనాలను అందిస్తాయి, వీటిలో ఉన్న ఔషధ విలువల గురించి తెలుసుకోవాలి. జుట్టుకు మెంతులు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయి? మెంతుల్లో నికోటినిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది కొత్తగా హెయిర్ ఫాలికల్స్ ను ప్రోత్సహిస్తుంది. ఇంకా మెంతులు లెసిథిన్ కు పవర్ హౌస్ వంటిది. లెసిథిన్ జుట్టుకు బలాన్ని ఇస్తుంది. తలలో సెన్సిటివ్ స్కిన్ కు రక్షణ కల్పిస్తుంది. మరొక పదార్థం అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్. ఇది కొత్తగా ఉండే హెయిర్ ఫాలికల్స్ ను డెవలప్ చేస్తుంది. కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ లో ప్రోటీన్స్, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్స్ హెయిర్ ఎలాసిటీని పెంచుతుంది. దాంతో జుట్టు బ్రేక్ కాకుండా ఉంటుంది. బీటా కెరోటిన్స్ జుట్టు రాలడం తగ్గిస్తుంది. ఈ రెండు పదార్థాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో మీరు తెలుసుకున్నారు కదా. ఇక ఇప్పుడు కరివేపాకు, మెంతులతో హెయిర్ స్ట్రైట్నింగ్ మాస్క్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. స్టెప్ 1. మీ జుట్టు పొడవును, ఒత్తును బట్టి జుట్టుకు సరిపడా మెంతులను తీసుకొని ఒక కప్పు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటితో పాటు మెంతులను మెత్తగా పేస్ట్ చేయాలి. స్టెప్ 2. 1 టీ స్పూన్ కరివేపాకు పౌడర్ ను మెంతి పేస్ట్ కు జోడించి బాగా మిక్స్ చేయాలి. రెండు బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేయాలి. స్టెప్ 3. ఇప్పుడు ఈ పేస్ట్ ను తలకు మరియు జుట్టు పొడవునా అప్లై చేయాలి. స్టెప్ 4. ఈ హెయిర్ మాస్క్ ను 1 గంట సేపు అలాగే ఉండనివ్వాలి. తర్వాత రెగ్యులర్ షాంపూతో, కండిషనర్ తో తలస్నానం చేయాలి. స్టెప్ 5. ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల తలలో చుండ్రు నివారించబడుతుంది. కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి ప్యాక్ వేసుకోవాలి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.